బ్యాక్ టు న్యూస్. రైతులకు విత్తన పంపిణీ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సెక్రటేరియట్లో జరిగిన రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు. పత్తి విత్తనాల సరఫరా లభ్యత అంశంపై చర్చించారు. జిల్లాల వారీగా నేటికి 68,16,967 వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5 లోపు జిల్లాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో అవసరం మేరకు పత్తి, జిలుగ విత్తనాలు పంపిణీ చేసినందున కలెక్టర్లు వాటిని రైతులకు సక్రమంగా చేరే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లయితే తగినట్లుగా కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక పత్తి విత్తనాల విక్రయ కేంద్రాలతో పాటు జీలుగా, జనుము సరఫరా కేంద్రాలకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత వారంలో కురిసిన వర్షాలకు దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉన్నారన్న మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు జూన్ 5 కల్లా జిల్లాలకు చేర్చాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ యొక్క ఒక రకం విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.